కూలీలు మాత్రం పోటీ పడ్డమేటే మాకు బానిసలా బతకాలా. ప్రస్తుతం అయితే ఆ వేజ్ యాక్ట్ కన్నా కూడా ఎక్కువ ఇస్తున్నాం. కార్మికులు మా లోకల్ వాళ్ళట బయటికి వెళ్ళిపోయి అడుక్కుతారట, ఈ లాభాలు తీసుకుంటారు. కనీసం 1500 నుంచి 4000 వరకు కూడా మేము ఎక్కువగా చెల్లిస్తూ ఉన్నాము వర్కర్స్కి. మా గేట్లు తోసుకుని వెళ్ళే ప్రాణాలు పోయినా సరే ఈ నూతన వేతన ఒప్పందం చేయకపోతే కుటుంబాల ద్వారాగా వచ్చి కూడా ఇక్కడ ధర్నా చేస్తాము. కంపెనీ చేసే స్థితిలో లేదని చెప్తూనే ఉన్నాం కదా, అదే విషయాన్ని స్పష్టం చేసాం కార్మికులకి. మీరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఈ సంవత్సరం ఇలా వెళ్దాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామ సమీపంలో శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీ దగ్గర కార్మికులు 13 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనల్లో యాజమాన్యం కనీసం పట్టించుకోవట్లేదని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. ఒకసారి కార్మికులతో మాట్లాడి వారి సమస్య ఏంటి కనుక్కున్నారండి. మీ పేరు భయ్యా? నా పేరు గురునాయుడు సార్. మీరు అసలు ఏంటి ఇక్కడ ఎందుకు నిరసనలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? మేము 27/2024 నుంచి 12/27/2024 నుంచి ఇక్కడ 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం సార్. ఎందుకు చేస్తున్నారు? మా జీతాలు పెంచలేదు. గత 8 నెలల నుంచి యాజమాన్యం ముందుకేస్తుంది. ఈరోజు 27వ తారీఖునే 26వ తారీఖునే చెప్పినా కూడా వినిపించుకోలేదు. మేము సమ్మెలోకి వెళ్తామన్నా వెళ్ళండి, మా పని అయిపోతుంది, మేము పని చేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ వర్కర్స్తో మా పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయట పెట్టి కాంట్రాక్ట్ వర్కర్స్తో పని చేపిస్తుంది. చర్చలకి పిలవలేదా? పిలిచారండి, పిలిచినా కూడా అదే పాత బానీగానే 300 ఇస్తాము అని చెప్పేసి చెప్తుంది సార్. మీ డిమాండ్ ఎంత? మా డిమాండ్ అయితే 2000 అడిగాం సార్. కిందటి సంవత్సరం అగ్రిమెంట్లో 2200 పెంచారు సార్. ఈ సంవత్సరం 2000 అడిగాం సార్. ఆర్డీఓ గారి దగ్గర 1600 కూడా అడిగాం సార్. అయినా 300 ఇస్తామని ముందుకేస్తుంది సార్ యాజమాన్యం. అయితే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు యాజమాన్యానికి? మా నూతన వేతన ఒప్పందం వెంటనే చెయ్యాలి. చట్టం ఏం చెప్తుందంటే 1000 రూపాయలు డిఏ పెరిగింది, దాని మీద ఏమైనా మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్తుంది. వీళ్ళు ముందుకు కదలట్లేదు సార్. అదే 300 ఇస్తామని యాజమాన్యం కూర్చుంది సార్. ఓకే, అయితే భయ్ మీరు చెప్పండి, అసలు మేనేజ్మెంట్ ఎందుకు ఇలా చేస్తుంది? మీరు 13 రోజులుగా మీరు నిరసన చేస్తున్నా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? లోపల హిందీ వాళ్ళు కాంట్రాక్ట్ పనులు ఉన్నాయండి, వాళ్ళతోని మా పనులు చేపిస్తున్నారండి. చేపిస్తూ మేము ఇలాగా 13 రోజుల నుంచి మమ్మల్ని బయట నుంచి వాళ్ళతో పని చేపించి మేము ఎంత జేసీఎల్ దగ్గర 3 సార్లు వెళ్ళాం, ఆ తర్వాత డీసీఎల్ దగ్గర 4 సార్లు వెళ్ళాం, మొత్తం 7 సార్లు వెళ్ళామండి. ఈ 7 నెలల్లో ఏ విషయం కూడా వాళ్ళు తెలియజేయండి. మా నుండే అతను ఎంత అనేది మమ్మల్ని నిండి అడుగుతారు, కానీ వాళ్ళ నిండి అనేది మాకు ముందుకు చెప్పట్లేదు. అది విషయం అండి. అయితే ఒకసారి అయితే మీరు ఇప్పుడు ఎంప్లాయీస్ పర్మనెంట్ కార్మికులేనా మీరు? అవును సార్. 13 రోజులు మీరు చేస్తున్నారు కదా, మీరు ఇంతవరకు కూడా మీకు ఎటువంటి రిజల్ట్ లేనప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు రిజల్ట్ లేని చట్టరీత్యాగా మేము ముందుకే మా పర్మనెంట్ వర్కర్లం కాబట్టి వాళ్ళు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఒక వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్కి పనిచేస్తారు సార్. ఆ కాంట్రాక్ట్ బేస్కి పని చేయకూడదు నాకు తెలిసి కూడా మీరేం చేస్తారు? మాతో మా కాడ పని చేసుకున్న కూలీలు మాతో పోటీ పడ్డమేటే మాకు బానిసలా బతకాలా అని వాళ్ళు వాదన సార్. అంతే కదా, మా ఏరియాలో నువ్వు కట్టి మా కార్మికులు మా లోకల్ వాళ్ళట బయటికి వెళ్ళిపోయి అడుక్కుతారట, ఈ లాభాలు తీసుకుంటారు. అవుట్ స్టేట్ అంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు, మేము బయటికి వెళ్ళిపోవాలట. అది వాళ్ళు ఎందుకంటే మా కాడ కూలి చేసుకున్న వాళ్ళు బానిసలకు బతకాలా, అది వాళ్ళ వాదన. అయితే మీరు ఏం చేద్దాం? ఏం చేస్తాం సార్? చట్టరీత్యాగా మేము పోరాడతాం సార్. ఇంకా రేపు తేలకపోతే మా గేట్లు తోసుకుని వెళ్ళే ప్రాణాలు పోయినా సరే ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ని అవుట్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే బయటకు పంపిస్తాం సార్. అది ఓకే. అయితే
మొత్తం మీరు ఎంతమంది కార్మికులు? 170 మంది సార్. 170 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అవును సార్. సమ్మె చేసినా సరే ఏమవుతుందంటే మా విధుల్లోకి వేరే రాష్ట్రం నుండి వచ్చిన ఎంపీ నుండి కానీ సతీష్ గఢ్ నుండి కానీ ఒరిస్సా నుండి వచ్చిన కార్మిక లేఖం పెట్టుకొని ఈ మా పనిని వాళ్ళతో చేపించడం వల్ల మేము సమ్మె చేసినా వాళ్ళకి ఎటువంటి మా వల్ల అనమాట వాళ్ళకి ఉపయోగం లేనట్టు అయిపోయింది సార్. మా సమ్మె చేయడం వల్ల ఏమవుతుందంటే మా పని వాళ్ళకి జరిగిపోవడం వల్ల మా సమ్మెకి వాళ్ళు ఎటువంటి మాకు సపోర్ట్ చేయట్లేదు. ఈ సమ్మె మేము చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు ప్రభుత్వం ఉన్న డిఏ ప్రకారం మేము 6 నెలల క్రితమే మేనేజ్మెంట్కి అనేది మేము లేఖ ద్వారా ఇచ్చాం సార్. మాకు నూతన వేతన ఒప్పందం జరగాలి సార్. ఇప్పుడైతే మేము ఇప్పటికీ నూతన వేతన ఒప్పందం చేయకపోతే మమ్మల్ని నమ్ముకున్న మా కుటుంబాలు ఇక్కడ 170 మంది పనిచేస్తున్నాం సార్. మా 170 మంది కాక మా కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మేము రేపు ఈ నూతన వేతన ఒప్పందం చేయకపోతే కుటుంబాల ద్వారాగా వచ్చి కూడా ఇక్కడ ధర్నా చేస్తాము, శాంతియుతంగానే చేస్తాము, చట్టరీత్యా చేస్తాము. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ముందుకు వెళ్తాము. దానికి మీరు అందరూ సహకరించాలని ఇప్పటికైనా సరే మా బాధల్ని గుర్తించి మాకు యాజమాన్యం దిగొచ్చి నూతన వేతన ఒప్పందం జరగాలని మేము అందరిని కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇదైతే కార్మికులు అయితే తన శాంతియుతంగానే ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. మేమైతే 170 మందే కానీ మా కుటుంబాలతో సహా మేము రోడ్డుని పడే పరిస్థితి మాకు ఇక్కడ ఏర్పడింది. మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై యాజమాన్యం తన వివరణ ఇచ్చింది. కార్మికులకు ఇవ్వవలసిన దానికంటే అంటే లేబర్ చట్ట ప్రకారం ఇవ్వవలసిన దానికంటే ఎక్కువైనా జీతాలు ఇస్తున్నామని యాజమాన్యం చెప్తుంది. కార్మికులు ఇప్పటికైనా నిరసనలు మాని పనిలోకి రావాలని కోరుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్కటిగా సమాధానం చెప్తానండి. మాది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, అగ్రికల్చరల్ ఫార్మింగ్. ఇది పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. అయితే వాస్తవం ఏంటంటే దీంట్లో కూడా ఒక మినిమం వేజ్ అనే ఒక యాక్ట్ ఉన్నది ప్రత్యేకంగా మా పౌల్ట్రీకి సంబంధించి. దాంట్లో వర్కరు హెల్పర్లకి ఏమి ఇవ్వాలన్నది ప్రత్యేకంగా ఉన్నదండి. కానీ మేము ప్రస్తుతం అయితే ఆ వేజ్ యాక్ట్ కన్నా కూడా ఎక్కువ ఇస్తున్నాం. కనీసం 1500 నుంచి 4000 వరకు కూడా మేము ఎక్కువగా చెల్లిస్తూ ఉన్నాము వర్కర్స్కి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే గత సంవత్సరం మేము ఒక ఒప్పందం చేసుకుని ఉన్నాము ఆల్రెడీ. అయితే అది మే వరకు కంప్లీట్గా పూర్తయిపోయి ఉన్నది. ఆ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి ఈ విషయంలో ప్రతిష్టంభన ఉన్నమాట వాస్తవమే. వర్కర్స్ 3000 రూపాయల వరకు అడగడం జరిగింది యూనియన్. గత సంవత్సరమే 2200 పెంచి ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం అంత పెంచలేమని వాళ్ళకి తెలియజేసాం. మేము ఎప్పుడో తెలియజేసాం. అలా అది ప్రొలాంగ్ అవుతూ ఫలానా అంటే డీసీఎల్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత విశాఖపట్నం జేసీఎల్ గారి దగ్గరికి వెళ్ళింది. జేసీఎల్ గారు కూడా ఏమన్నారంటే ఇప్పుడు మీరేదో ఒక ఇంత ఎక్కువ అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ పెంచడం అనేది వాళ్ళకి సాధ్యం కాదని చెప్తున్నారు. మెయిన్గా చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే మేము చెప్పగలం, కానీ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ వాళ్ళు అంత ఇవ్వలేమని చెబుతున్నారు కాబట్టి మీరే ఆలోచించుకోవాలి అని చెప్పి ఆ డీసీఎల్ గారి దగ్గర వెళ్ళి పూర్తి చేసుకోండి అని చెప్పి పంపించారు. అది నిన్న అక్కడ డీసీఎల్ గారి దగ్గర కూడా జరిగింది. ఆయన కూడా 10వ తారీఖు వేశారు. 10వ తారీఖు మరలా వెళ్ళాల్సి వస్తుంది. కార్మిక నిరసనలకి అంటే వాస్తవంగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. మనకి చుట్టుపక్కల మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏదో డిగ్రీలు కానీ ఏమి అవసరం లేదండి. గ్రామీణ యువత, గ్రామీణ మహిళా కార్మికులను మేము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. వాళ్ళకి మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ అమౌంట్ అయితే చెల్లిస్తూ ఉన్నాము. ఇక అంత ఎక్కువగా అంటే చెల్లించే పరిస్థితి కంపెనీ లేదు. అదే విషయం అయితే స్పష్టంగా మేము 300 పెంచుతాము అని చెప్పామండి. ఇప్పుడు ఇచ్చే వాటికి 300 పర్ మంత్ యాడ్ చేసి ఇస్తామని చెప్పాము. లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం 1100 చేయండి, లేకపోతే మేము మా ఉధృతం చేస్తాం, మా ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చోం అన్నారు. ఇప్పుడు ఒకటండి, అది సమంజసంగా లేనప్పుడు ఎంతైనా మనం ఏమైనా చేయమని అన్నప్పుడు ఎలా చేస్తారు? చేయలేరు కదా. కంపెనీ చేసే స్థితిలో లేదని చెప్తూనే ఉన్నాం కదా. ఏదైనా ఉంటే దేనికి కూడా కోర్టులు ఉన్నాయండి, లేబర్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అలా అనుకున్నప్పుడు. 300 రూపీస్ వరకు మేము చేస్తామని చెప్పామండి. ఇక అంతకన్నా ఎక్కువ మేము చేసే పరిస్థితుల్లో లేము. కంపెనీ అసలు నడిచే పరిస్థితిలో లేదు. పౌల్ట్రీ రంగం మీకు తెలుసు చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వాడి దాణా రేట్లు కావచ్చు, మరి నిర్వహణ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నప్పుడు రేట్ ఏమో మన అదుపులో ఉండదు.
మనం నిర్ణయించేది కాదు రేటు, మార్కెట్లో పరిస్థితిని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది. అందువలన ఈ ఫార్మింగ్ చాలా కష్టం అండి, నడిపే పరిస్థితి కూడా లేదు. అదే విషయాన్ని స్పష్టం చేసాం కార్మికులకి, మీరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఈ సంవత్సరం ఇలా వెళదామని చెప్పాను.